హాయ్ అండి, ఇవాళ మెత్తాళ్ళు వంకాయ చేస్తున్నాను అనమాట. దానికి మెత్తాళ్ళు తీసుకున్నాను, నానబెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాను. అలాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, వంకాయలు ఒక పావు కేజీ కంటే కొంచెం తక్కువే ఉంటాయి. ఒక 5 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేస్తాను. అలాగే వంకాయలు కూడా కట్ చేసి ఉప్పు నీళ్ళు పెట్టుకున్నాను. ఎందుకంటే పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకొని శుభ్రంగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను. అలాగే ఈ మెత్తళ్ళన్నీ కూడా నీట్గా 5-6 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నానండి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసాను. ఆయిల్ వచ్చి ఒక 4 స్పూన్ల దాకా పోసుంటాను, సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మెత్తళ్ళు వేసేయాలి ఇందులో. ముందు మెత్తల్ని ఆగనివ్వాలి. మెత్తళ్ళు వేగిపోయిందండి, చాలు. ఈ మాత్రం వేగితే ఇప్పుడు ఏం సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గనివ్వాలండి. చాలండి, మాత్రం వేగితే ఉల్లిపాయలు సరిపోతుంది. ఇప్పుడు వంకాయలను, టమాటాలు వేసేయాలి. మరి పండుకాయలు కాకుండా కొంచెం దారుకున్న కాయలు వేసుకొని ఉల్లిపాయలు టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. వంకాయలు కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసేయాలి, ఎందుకంటే వంకాయలు కందిపోతాయి కదా. సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూనున్నర వేసాను, చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఎలా కుక్ అయిందో చూసుకుందామండి. వంకాయలు చాలా తొందరగానే మగ్గిపోతుంది, నల్ల వంకాయలు కాబట్టి. పసుపు అండి, పావు టేబుల్ స్పూన్ సరిపోతుంది. కారం వేసుకోవాలని పసుపు వేసాం కదా. ముందు ఒక స్పూన్ వేసాను, తర్వాత ఒక హాఫ్ స్పూనున్నర వేసాను, సరిపోతుంది. అలాగే నా ఛానల్ వచ్చి 1Kకి రీచ్ దగ్గరలో ఉందండి. అందరూ సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తోని అందరితోని సబ్స్క్రైబర్ చేయించండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. కారం స్మెల్ పోయేదాకా మగ్గనివ్వాలి. చింతపండు ముందుగా మీకు చూపించాను కదా, అదంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. చూడండి ఎంత ఉందో అడుగున. సరిపోతుంది, ఇంక వాటర్ కూడా పోయిను, ఇదే సరిపోతుంది. మరి ఇది పులుసుగా ఉన్నా బాగోదండి, చక్కగా గ్రేవీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. అలాగే నేను మెత్తాళ్ళు, ఎండు రొయ్యలు బాగా చేసి ఇలా పెట్టుకుంటాను.
అడుగునేమో సావడాయిలు ఉన్నాయి, పైన మెత్తాళ్ళు ఉన్నాయన్నమాట. ఇలా బాగు చేసుకొని బాటిల్ వేసి పెట్టేసుకుంటా. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి కర్రీ కుక్ అవుతుంది కదండి. కొన్ని 2 రెబ్బలు కరివేపాకు ఇలాగే వేసేస్తున్నా. ఇది మా చెట్టు కరివేపాకు అన్నమాట. ఇంకో 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఆయిల్ పైకి తేలిపోతుంది కదా, ఇప్పుడు ఆఫ్ వేసుకోవచ్చు. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది గ్రేవీ. ఉప్పు సరిపోయిందా లేదో చూసుకుందాం. ఇప్పుడు సాల్ట్ సరిపోలేదు, కొంచెం వేసుకోవాలి. ఇంకా ఆపేసేస్తాను స్టవ్. రైస్లో కలవాలి కదా కూర, ఇంకా ఆపేసుకుంటే సరిపోతుంది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఇప్పుడు కర్రీ టేస్ట్ చూస్తానండి ఎలా ఉందో. మొన్న పట్టాను కదా చిన్న ముక్కలు ఊరగాయ, అది కూడా వేసుకుంటున్నా. ఊరగాయ కర్రీ కలుపుకుని రైస్తో తింటే ఎక్సలెంట్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. అందరూ ట్రై చేసి చూడండి. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలా తొందరగానే అవుతుంది. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి.